I request our chief guest, Sri K.S. Ratnakar Garu, to enlighten us with his valuable message. అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. చైర్మన్ జగన్మోహన్, CEO మదన్ మోహన్, ప్రిన్సిపల్ జానకి గారు, అండ్ బ్లెస్డ్ పేరెంట్స్, చిల్డ్రన్ అండ్ గెస్ట్, సభకు నమస్కారం. తెలుగులో మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నా, మీరేమంటారో కానీ. కవుల యందు కాళిదాసు లెస్స, నగరముల యందు భాగ్యనగరంబు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. అలాంటి దాంట్లో మాట్లాడకపోతే నాకే బాగా ఉండదు. కొన్ని ముఖ్యమైన విషయాలు నిజం మాట్లాడితే యాన్యువల్ డేస్ నేను మాట్లాడడానికి అంతగా నాకు అభిలషణీయం కాదు. కేవలం జగన్మోహన్ రావు వల్ల నేను ఇక్కడికి వచ్చాను. కారణం ఏంటంటే మీ పిల్లల యొక్క డ్యాన్సులు, అవార్డ్స్ దానికోసం వచ్చారు. నా మాటలు వినడానికి వచ్చారా మీరు? అలా నేను అనుకోవడం లేదు కూడాను. కానీ ఇక్కడికి వచ్చాను కాబట్టి కొన్ని మాట్లాడక తప్పదు. అందులోనూ ఇక్కడ నేను 4 రకాల వ్యక్తులను చూస్తున్నాను. తల్లిదండ్రులు ఒకటి, టీచర్స్ ఒకటి, పిల్లలు ఒకటి, ఆహూతులైన వంటి పెద్దలు ఒకళ్ళు. ఈ నలుగురు ఉన్న చోట ఏమేమి మనం 4 మాటలు మాట్లాడుకుంటే బాగుంటుంది అని చెప్తాను. మొట్టమొదటిగా మొదలు పెడదాం. మీ అందరూ పిల్లలు ఇక్కడికి అక్షర స్కూల్కి పంపిస్తున్నారు, పాఠశాలకి. చాలా బాగుంది. అసలు పిల్లల దగ్గర నుంచి ఏమి మీరు కావాలని కోరుకుంటున్నారు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. నా పిల్లవాడు ఏమి కావాలని నేను కోరుకుంటున్నాను. 90% ఇలాగేమిటంటే మా వాడు పెద్దవాడు కావాలి, తొందరగా కావాలి. ఎట్లా కుదురుతుందండి? 9 నెలలు అయితే కానీ బిడ్డే బయటికి రాడు. తొందరగా ఎట్లా పైకి వస్తాడు వాడు? చదవాలి అంత. పిల్లవాడు పెద్దవాడు కావాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించాలి, ఆ తర్వాత నన్ను వృద్ధాశ్రమానికి పంపించాలి. అంతే కదా జరిగేది. ఒక్క మాట చెప్తాను, మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి. డబ్బే గనక ధ్యేయమైతే చదువుకోక్కర్లేదండి. డబ్బే గనక ధ్యేయం అయితే చదువుకోక్కర్లా. చదువు లేకుండా సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి చదువు ఎందుకు? అది చెప్తాను, వినండి మీరు. దయచేసి మీరందరూ జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ఒకసారి ఏం జరిగిందంటే అమెరికాలో జరిగింది. ఏమిటంటే ఒక కుర్రవాడు పొద్దున్నే అమ్మ కిచెన్లో ఉంటే వాడు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మ ఆ కిచెన్ దగ్గర ఉంటే ఒక చిన్న కాగితం అక్కడ పెడతాడు. అలా నుంచుంటాడు. వాళ్ళ అమ్మ ఏమో ఆ కాగితం ఏమిటా అని ఇలా తీస్తుందండి. ఆ కాగితం మీద ఏమి రాసిందో చూడండి మీరు. వాడు ఏమిటి, ఏ 5th గ్రేడో ఎంతో చదువుతున్నాడు, అంతకన్నా ఏం లేదు. వాడు రాసిన కాగితం ఏం రాశాడో మీరు చూడండి. ఏం రాశా అంటే అమ్మకి, అంటే ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో చెప్తున్నా మీకు. అమ్మకి చెల్లెల్ని చూసినందుకు $50, నీకు ఇంట్లో ఇల్లు సర్ది పెట్టినందుకు $50, నాన్నగారికి కారు నేను తుడవటంలో సహాయపడినందుకు $50, ఇంటి చుట్టుపక్కల ఉన్న గార్డెన్ని తయారు చేసి శుభ్రపరిచినందుకు $50. అమ్మా నాకు మొత్తం $200 ఇవ్వాలి అని రాసిపెట్టాడు. చదువుకుంది ఆవిడ. చదువుకొని కాగితాన్ని ఇటు తిప్పింది ఆవిడ. తాను పెన్ను తీసుకుని రాసింది. ఇది తల్లిదండ్రులు ముఖ్యంగా వినాలి, అందులో తల్లులు ముఖ్యంగా వినాలి. ఆ వెనకాల ఏం రాసిందో వినండి. 9 నెలలు నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు ఆనందంగా అనుకున్నాను కానీ బరువుగా అనుకోలేదు, నువ్వు తంతున్నా కూడా. $0. ప్రపంచంలో కల్లా అతిపెద్ద అయినటువంటి బాధ, నొప్పి ఏదైనా ఉంది అంటే పిల్లల్ని కనడం. అందులో మగాళ్ళు బాగా తెలుసుకోవాలండి. మెడికల్ ప్రొఫెషనల్గా చెప్తున్నాను.
ద పెయిన్ విచ్ ఈజ్ ఇన్కంపారబుల్ టు ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ ఈజ్ ద డెలివరీ పెయిన్. అప్పుడు నేను నిన్ను కన్నప్పుడు నేను ఎంత బాధపడ్డా నువ్వు భూమి మీదకు వస్తున్నావనే ఆనందంతో ఉన్నాను. చక్కగా నిన్ను నేను ప్రసవించాను. నో డాలర్స్, నో డాలర్స్. ఇంటి మీద కునుకు లేకుండా ఉన్నందుకు నో డాలర్స్. అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు స్కూల్ గాడు చెప్తాను. నిన్ను మొట్టమొదటి రోజు స్కూల్ పంపించినప్పుడు ఏడుస్తూ లోపలికి వెళ్ళావు. వెనక్కి చూసుకుంటూ లోపలికి వెళ్ళావు. నువ్వు నీకు తెలియదు ఆ విషయం. నువ్వు ఎలా ఉంటావో ఏమిటో అని నాకు తెలియకుండా స్కూలు బయట ఉన్న చెట్టు కింద నువ్వు వచ్చేంత వరకు 6 గంటలు కూర్చున్నాను. నో డాలర్స్. అంటే ఈనాడు ఎడ్యుకేషను మనిషికి డాలర్స్, డాలర్స్, మనీ, మనీ, రూపీస్ ఇది నేర్పిస్తోందండి. నేను అక్షర యాజమాన్యాన్ని కోరుకునేది ఏంటంటే అక్షర జ్ఞానంతో పాటు ఆత్మీయ జ్ఞానాన్ని మీరు అందించాలి. యూ మస్ట్ ట్రై టు మేక్ దెమ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. అది లేకపోతే ఆ అక్షరానికి విలువే లేదు. రెండో విషయం చెప్తాను. తల్లిదండ్రులు మీరు దయచేసి గమనించండి. పిల్లలు పెద్దవాళ్ళు కావాలి, పెద్దవాళ్ళు కావాలని కోరుకుంటున్నప్పుడు 2 జరుగుతాయి. మీకు తెలుసో తెలీదో. ఒకటి, వాడు ఎదుగుతాడు, నో డౌట్. మీరు ముసలాళ్ళు అవుతున్నారు, జ్ఞాపకం పెట్టుకోండి. వాడికి 10 ఏళ్ళు అంటే మీకు 10 ఏళ్ళు పెరుగుతున్నాయి. అలా జరుగుతున్నప్పుడు ఏమిటంటే ఏనాడే గనక పిల్లవాడు వాడి యొక్క ఆనందము, వాడి ఎదుగుదల ఆనందించలేకపోతారో రేపు పెద్దయినా కానీ నేను మిస్ అయ్యానే అనేటటువంటి ఒకానొక అభిప్రాయం మీ మనసుల్లో జరగకూడదు. పిల్లల్ని అతి ప్రేమగా చూడాలి. కారణం ఏంటంటే బాల్యం తిరిగి రాదు. ఒకసారి ఒక పాప, వాడి ఆ అమ్మాయికి బ్రదరు అందరూ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. తండ్రి మార్కెటింగ్లో చాలా తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి రాత్రిపూట చాలా పొద్దుపోయి వస్తాడు తండ్రి. డైనింగ్ టేబుల్ మీద ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఏముంటుంది తెలుసండి పిక్చరు? మై ఫ్యామిలీ అనే పిక్చర్ ఉంటుంది. ఆ అమ్మాయి వేసిన బొమ్మలు. వైఫ్ మెలకుగా ఉండి ఎవరేశారు ఈ బొమ్మ అని అడుగుతుంది. ఈ బొమ్మ ఎవరేశారని అడుగుతుంది. మన పాప వేసిందండి అంటుంది భార్య. అక్కడ ఏమిటి? మై ఫ్యామిలీ ఇది పిక్చర్ అండి. అదేంటి మధ్యలో కుర్చీ ఖాళీగా ఉందేంటి అని. మధ్యలో కుర్చీ ఖాళీగా ఉందండి. మీరే అడగండి అమ్మాయి ఇంకా మెలకుగా ఉందని. లోపలికి వెళ్ళి హనీ వేర్ ఈజ్ యువర్ డాడీ అని అడుగుతాడు. యు నో వాట్ ద గర్ల్ సేస్? మై డాడీ ఈజ్ ఆన్ ద టూర్ అంటుంది. Imagine how much the pain that goes on in the mind. Don't miss the childhood of your children. ఇంకా ఇంకొద్ది మోతాదులో ఇంకొక పై అంతస్తులో ఇంకొక మాట చెప్తాను. మీకు అందరికీ తెలుసో తెలియదో చిల్డ్రన్ హ్యావ్ ఎ లార్జ్ మెమరీ అండి. మిమ్మల్ని కూడా వెయ్యండి చూడండి. మీ అమ్మ ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుందో మీకు జ్ఞాపకం ఉండదు, కొట్టిన ఒకరోజు జ్ఞాపకం ఉంటుంది. మీరు ఎప్పుడైనా లెక్కేసుకోండి. నీ చిన్నతనంలో జ్ఞాపకం ఉంది ఏమిటి అంటే నాది బ్రహ్మాండంగా బర్త్డే చేశారని జ్ఞాపకం పెట్టుకోదు, ఆ రోజు మా అమ్మ కొట్టింది అని జ్ఞాపకం ఉంటుంది. అంటే అర్థం మన మనస్సులో ఏదైతే పెద్దగా బాధ కలుగుతుందో అదే ముద్రపడిపోతుంది. కాబట్టి చిల్డ్రన్ హ్యావ్ ఎ లార్జ్ మెమరీ. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాళ్ళ మెమరీ. అందుకనే నేను ఒకసారి నాకు రామకృష్ణ మిషన్లో ఇట్లా తల్లిదండ్రులతో వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. ఇక్కడ పిల్లలు ఉన్నా తిరిగి చెప్తాను ఆ మాట. యూ మస్ట్ లుక్ లైక్ పేరెంట్స్ బట్ నాట్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్. పిల్లల ముందు భార్యాభర్తలుగా ఉండకూడదు, పిల్లల ముందు తల్లిదండ్రుల్లో ఉండాలి. అది గ్రహించలేనాడు పిల్లలకి చక్కటి మోడల్ అయినటువంటి పేరెంట్స్ కాలేరు ఎవరు. ప్లీజ్ రిమెంబర్ దట్. ఇక్కడ ఒక చిన్న మాట మెమరీకి చెప్తాను. ఎంత పెద్ద మెమరీ పిల్లలకు ఉంటుందో, ఎంత పెద్ద మెమరీ ఉంటుందో మీకు తెలుసో తెలియదో, తర్వాత చింతించిన ప్రయోజనం ఉండదు. జరిగిన విషయం ఒక మాట చెప్తాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆయన భార్య, తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు దూరంగా ఎక్కడ ఉంటారు. ఈ ఐఏఎస్ ఆయన భార్య, వాళ్ళకి ఒక కుమారుడు. ఆ ఐఏఎస్ ఆయన ఏమనుకుంటాడంటే
వీడు కూడా ఒక ఐఏఎస్ కావాలి, జరిగిన విషయం అండి ఇది. వాడు కూడా ఒక ఐఏఎస్ కావాలి అనుకుని ఏం చేస్తాడు, తీసుకుని వెళ్ళి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి పడేస్తాడు. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి. ఇంత పిల్లవాడు ఆలోచించండి, ప్రతిసారి స్కూల్కి వెళ్తున్నప్పుడల్లా వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకొని అమ్మా నేను వెళ్ళలేని ఏడుస్తుంటాడు. కాదు నువ్వు బ్రిలియంట్ కావాలి, నువ్వు ఐఏఎస్ కావాలని తండ్రి రెక్కపుచ్చుకొని లాగేవాడు, స్కూల్కి పంపిస్తుండేవాడు. ఇలా రోజులు జరుగుతూనే ఉన్నాయి. వాడు ఏడవటం, రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళడం, అలా జరుగుతూనే ఉన్నాయి. రోజులు దొర్లిపోతాయి న్యాచురల్లీ. చివరికి కొడుకు పెరిగి పెద్దవాడై వాడు కూడా ఐఏఎస్ అవుతాడు, తండ్రి అనుకున్నట్టుగానే అవుతాడు. ఈ లోపల పాపం తల్లి కాలం చేస్తుంది, తండ్రి ఒక్కడే ముసలివాడవుతాడు. అంటే పాత ఐఏఎస్ అనమాట తండ్రి. సో తండ్రి ఉంటాడు, ఈ కొడుక్కి పెళ్లి చేస్తారు, భార్య, ముగ్గురు ఇంట్లో ఉంటారండి. ఇప్పుడు వినాలి మీరు. ఒకరోజు వస్తాడు ఈ కొడుకు, అంటే ఈ ఐఏఎస్ కొత్తగా అయిన వాడు, భార్య దగ్గరికి గబగబా వచ్చి చాలా గుడ్ న్యూస్ అంటాడు. ఏమిటండి గుడ్ న్యూస్ అని? నాకు అమెరికాలో 6 నెలలు ట్రైనింగ్ కోసం అని చెప్పి నాకు ఇన్విటేషన్ వచ్చింది, 6 నెలలు వెళ్దాం, భార్యను కూడా తీసుకెళ్ళొస్తున్నారు, మన ఇద్దరం కలిసి వెళ్దామండి. పాపం ఆ కోడలు చూడండి ఏముంటుందో, మరి మామగారు అంటుందండి. ఆయన కొడుకు చూడండి మెమరీ, ఆయన మా నాన్న గురించే నువ్వు అనేది? అవునండి, పాపం ఆయన ఈ వయసులో ఒంటరిగా ఎలా వదిలిపెడతాను, ఆయన గురించి చెప్తాను విను. నన్ను ఇంతగా ఉండగా రెసిడెన్షియల్ స్కూల్లో పడేసిన వాడు ఆయన్ని ఓల్డేజ్ హోమ్లో పడేద్దామని. ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి, ఏ కర్మ చేస్తామో ఆ ఫలితాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమగా చూస్తారా? పిల్లలు మిమ్మల్ని ప్రేమగా చూస్తారు. అది లేకపోయిందా వాళ్ళ మెమరీలో ఒక విధమైన పెయిన్ అలాగే ఉంటుంది. దయచేసి డోంట్ క్రియేట్ పెయిన్. ఆ తర్వాత ఇక్కడున్న పిల్లలకి ఓ మాట చెప్తాను, తల్లిదండ్రులు చెప్పింది చాలు, ఇంకా పిల్లలకి చెప్తాను వినండి. మీ పిల్లలకి మీరు కూడా చెప్పవలసినటువంటి కర్తవ్యం ఎంతైనా ఉంది. ఇది నేను వీరి అక్షర ఇంటర్నేషనల్లో చెప్పి ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి చాలా స్కూల్స్లో చెప్తాను నేను. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి అందులో పిల్లలు, అర్థమయ్యే పిల్లలు జాగ్రత్తగా ఇంకా వినండి, వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లలు. ప్రేమ్చంద్ అని మీరు పేరు వినే ఉంటారు, ఆయన పెద్ద రచయిత. ఆయన భార్య ఒకసారి ఢిల్లీ నుంచి హౌరా వెళ్తుంటారు, కలకటా దారిలో అలహాబాద్ మీదుగా వెళ్తుంటారు. అలహాబాద్లో ఈయనకి 2 మగపిల్లలు, ప్రేమ్చంద్కి. ఇద్దరూ చదువుకుంటూ ఉంటారు. ఇద్దరూ చదువుకుంటూ ఉంటే రాస్తాడు ఇలా, నేను మీ అమ్మ కలిసి ఇలా కలకత్తా వెళుతున్నాము, దారిలో 5 నిమిషాలు ట్రైన్ ఆగుతుంది, మీరిద్దరూ స్టేషన్కి వస్తే చూడాలని నాకు అమ్మకే ఉన్నది, రావలసింది అని రాస్తాడు ఉత్తరం. సరే, ఆ ట్రైన్ వస్తుంది, అలహాబాద్ స్టేషన్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ప్రవేశిస్తూ ఉన్న సమయంలో పెద్ద కొడుకు ఒక సంచిలో పళ్ళు అన్నీ తీసుకొని, ఆ కాలంలో S1 S2 కోచీలు రిజర్వేషన్లు ఎక్కడున్నాయండి, తీసుకొని ప్రతి కంపార్ట్మెంట్లో వెతుకుతూ ఉంటాడు. అమ్మా నాన్న ఎక్కడున్నారని మొత్తం మీద పట్టుకుంటాడు. అమ్మా నాన్న కులాసాగా ప్రయాణం జరిగిందా, బాగా ఉందా, ఈ పళ్ళు తీసుకోండి, మళ్ళా ఎప్పుడు వస్తారో చెప్పండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను, అంతా ఉంది, నా చదువు బాగుంది అని చెప్తాడు. కానీ తల్లి కళ్ళు ఎక్కడుంటాయో తెలుసా అండి? ఇంకా 2వ కొడుకు రాలేదేమిటా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా 2వ అబ్బాయి ఎందుకు రాలేదని. ఇంకా ట్రైన్ కదలబోతుంటుంది, బయలుదేరబోతుంటుంది. హాయ్ మమ్మీ, హాయ్ డాడీ అని వస్తాడు 2వ వాడు. హాయ్ మమ్మీ. ఈ లోపల ట్రైన్ వెళ్ళిపోతుంది. ప్రేమ్చంద్ చాలా విచారంగా ఉంటాడు. భార్య అడుగుతుంది, ఏంటండి అలా ఉన్నారు, పిల్లలు వచ్చి కలిశాక అలా ఉన్నారు ఏంటని. నాకు పెద్దవాడి గురించి చింత లేదు, చిన్నవాడి గురించే నాకు చాలా చింతగా ఉంది. అదేమిటి, ముందు రాకపోవడం ఏమిటి, ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు రావడం ఏమిటి, హాయ్ మమ్మీ ఏమిటి, హాయ్ డాడీ ఏమిటి, వాడి సంగతి నాకు అర్థం కావట్లేదు. ప్రతి తల్లి ఇలాగే అంటుందండి, అందుకనే తల్లులు పిల్లల్ని చెడగొడతారంట. నేను ఏమంటుందో తెలుసండి ఆ తల్లి, పిల్లవాడండి, మరీ మీరు అంత సీరియస్గా ఎందుకండి, వాడు చిన్నవాడు కదా అన్నాడు. కాదు కాదు, వాడు చిన్నవాడని నువ్వు అనుకుంటున్నావేమో, ఇప్పుడు లేని సంస్కారం వస్తుందని నేను అనుకోను. అయిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది, కథ
ఒక్కసారి 20 ఏళ్ళు తిరుగుతుందండి. 20 ఏళ్ళు తిరిగేటప్పటికల్లా మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది హిస్టరీలో రికార్డు. పెద్ద కుర్రవాడు, పెద్ద పిల్లవాడు అలహాబాద్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ అయ్యాడు. చిన్న కుర్రవాడు అదే కోర్టులో గుమాస్తా అయ్యాడు. తల్లిదండ్రులకు ఎవరైతే నమస్కారం పెడతారో ప్రపంచం వాళ్ళకి నమస్కారం పెడుతుంది. తల్లిదండ్రులను ఎవరైతే చూడరో వాడు అందరికీ అడ్డగాడిదలిగి నమస్కారం పెట్టాలి. పిల్లలకి తల్లిదండ్రులను నమస్కారం చేయటం, తల్లిదండ్రులను ప్రేమగా చూడటం నేర్పించకపోతే తల్లిదండ్రులు తప్పది. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అది మూడవది ఏమిటి అంటే టీచర్స్ అండి. అధ్యాపకులు ఇక్కడ ఉన్నారు పాపం, ఫ్రంట్లో పక్కన అన్ని వైపులా ఉన్నారు నా టీచర్స్ గురించి ఎక్కువసేపు చెప్పను, కానీ కొద్దిసేపు చెప్తాను. పేరెంట్స్ ఆర్ టీచర్స్ ఎట్ హోమ్ అండ్ టీచర్స్ ఆర్ పేరెంట్స్ ఇన్ ద స్కూల్. ఇది ఏనాడైతే మనం జ్ఞాపకం పెట్టుకుంటాం, ఇంటికి వచ్చినప్పుడు అరే బాబు ఏం చదివావరా అని అడగవలసిన కర్తవ్యం తల్లిదండ్రులకు ఉన్నది. కాసేపు వాడితో కూర్చోవాలి. కానీ వాడు వచ్చాక కూడాను అలా టీవీ సీరియల్ చూస్తుంటే వాడికి మా అమ్మకి టీవీ సీరియల్ తప్ప నేను అవసరం లేదు అనుకుంటాడు. దయచేసి పిల్లలు వచ్చిన తర్వాత క్లోజ్ డౌన్ ఆల్ టెలివిజన్స్, స్పెండ్ విత్ దెమ్. పిల్లలతో గడపటం నేర్చుకోండి తల్లిదండ్రులందరూ. ఇక్కడ టీచర్స్ కూడాను ఒక్క మాట చెప్తాను. ఇక్కడ టీచర్స్కి నేను ఆ మధ్య బహుశా 6 నెలల పైచిలుగా ఉంటుంది, ఒకసారి ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్లో ఐ వాజ్ గోయింగ్ టు ఢిల్లీ. అక్కడ కాక్పిట్ దగ్గర అక్కడ డోర్ ఒకటి ఉంటుంది, పైలట్స్ అందు ముందు ఉంటారు, ఆ డోరు పడిపోతుంది. ఆ డోర్ మీద ఏం రాస్తుందో తెలుసండి? చాలా గమ్మత్తైన మాట రాసింది. నేను టీచర్స్ కూడా అదే మాట చెప్తాను. ఏం గమ్మత్తైన, మాకు కూడాను, డాక్టర్స్కి అందరికీ కూడాను ఏం మాట చెప్తానంటే, ప్లీజ్ లీవ్ యువర్ వర్రీస్ అట్ దిస్ పాయింట్. Please leave your worries at this point. Flying is a serious business. Ante remember that when you enter Akshara school first gate, please drop your worries at this gate. And teaching is a serious business. ఇదే గనక టీచర్సే గనక నేర్చుకోకపోతే, వర్రీతో క్లాసుకు వస్తే ఇంకా పిల్లవాడికి ఎలా ఉంటుంది, మనం చెప్పేది ఎలా ఉంటుంది? మనకే వర్రీ ఉంటే ఎట్లా ఉందంటే, డాక్టర్ రోగం వస్తే వాడేం ట్రీట్ చేస్తాడు? టీచర్సే వర్రీగా ఉంటే పిల్లలకి ఏం చెప్తారు? సో ఆ విధంగా డ్రాప్ యువర్ వర్రీస్ ఎట్ ద గేట్ అండ్ దెన్ ఎంటర్ యాజ్ ఎ ఫ్రెష్ పర్సన్. రెండో మాట చెప్తాను, టీచర్స్ షుడ్ హ్యావ్ 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్. యూ మస్ట్ బి ఎన్ ఎక్సలెంట్ కమ్యూనికేటర్. పిల్లలకి చెప్పే పద్ధతిలో భాష కానీ భావం కానీ దానికి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఉండాలి. రెండవది ఏంటంటే పిల్లల్ని పిల్లలుగానే చూడాలి, పిల్లల్ని ఆనందంగా పిల్లల్లా చూడాలి. కారణం ఏమిటంటానేమో, నాకు ఒక ప్రొఫెసర్ గారు తెలుసండి, ఆయన నా కొలీగ్. ఆయన ఏంటంటే క్లాస్లో ఉన్న పిల్లలందరికీ మెడిసిన్ అనుకోండి, అది ఇది మీది స్కూల్, అది వేరే విషయం. ఆ టీచర్కి, ఆ ప్రొఫెసర్ గారికి ప్రతి స్టూడెంట్ పేరు తెలుసు. అబ్బా, నాకు చాలా ఆనందం వేసి ఆయనతో అన్నాను, సార్ మీకు ప్రతి స్టూడెంట్ పేరు చాలా తెలుసు. అదే 150 మంది స్టూడెంట్స్ పేర్లు తెలుసుకోవడం కష్టం కదా. అదేం లేదు రత్నాకర్ గారు, ఒకటే మాట, ఆ స్టూడెంట్ కాదండి వాళ్ళ ఫాదర్స్ కూడా నాకు తెలుసు అన్నాడు. సార్ ఫాదర్స్ ఎందుకు తెలుసు సార్? ఫాదర్స్తో పని ఉంటుందయ్యా. ఈ పిల్లల నుంచి అటు పట్టుకోవాలి మనం. మహానుభావుడికి ఎంత పెద్ద కాలజ్ఞానం ఉందో ఆలోచించండి. నేనేమంటున్నానంటే పిల్లల్ని పిల్లలుగా వాళ్ళ యొక్క కేర్ ఆఫ్ అనవసరం. కారణం ఏమిటంటే, ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రైమరీ స్కూల్లో ఒక టీచరు ఒకసారి వర్క్షాప్ జరిగిందని, హ్యూమన్ వాల్యూస్ ఇన్ టీచింగ్ అని. అంతా ఏ విధంగా హ్యూమన్ వాల్యూస్తో ప్రేమగా పిల్లల్ని చూడాలి అని వర్క్షాప్ అయిపోతే, ఆఖరి రోజు ఒక మిడిల్ స్కూల్ టీచర్ లేచి, డాక్టర్ గారు మీరు చెప్పినటువంటి హ్యూమన్ వాల్యూస్, మానవతా విలువలు, ప్రేమ, శాంతి, ఇదంతా చాలా గొప్పగా ఉందండి, కానీ ఇది కుదిరే ప్రశ్న కాదండి క్లాసుల్లో అన్నాడు. ఇది కుదిరే ప్రశ్నగా? అదేంటండి, ఎందుకు కుదరదని అడిగా. అదేం లేదండి, నా క్లాస్ అండి మిడిల్ స్కూలు, నా ముందు వాడు కూర్చుంటాడండి, కుర్రాడు వాడు, నేను బోర్డు మీద రాయడం మొదలు పెడితే వాడు లేచి వెళ్ళిపోతాడండి. వాడు టక్కన లేవటం వెళ్ళిపోవటం, ఇది ఎక్కడ విచిత్రం అండి డాక్టర్ గారు, మరి వాడికి చెప్పేది ఎట్లాగండి అన్నాను. నేను ఎందుకు వెళ్ళిపోతున్నాడో మీకు ఏమైనా తెలుసా అని అడిగాను. ఎందుకో తెలుసా అండి, వాడు ప్రెసిడెంట్ గారి కొడుకండి. అర్థమైందండి?
నేను అన్నాను, మాస్టర్ గారు మీరేమనుకోకపోతే ఓ మాట చెప్తాను నేను. మీరు ప్రెసిడెంట్ గారిని వాళ్ళు చూస్తున్నారు కానీ వాడిని వాడిగా చూడలేదు మేము. వాడు లేచి వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఎప్పుడన్నా కిందకి దిగి, నాన్న నీకెందుకు అర్థం కావట్లేదురా, 1-2 సార్లు చెప్తాను, లేకపోతే మా ఇంటికి రా, మా ఆఫీస్కి రా, ఏమన్నా చెప్తాను, మీరు దిగారా, మీరు డయస్ దిగరు, వాడేమో ప్రెసిడెంట్ గారి కొడుకులాగే ఉంటాడు. డు నాట్ ఐడెంటిఫై ఎ చైల్డ్ విత్ పేరెంట్స్. ఏ నాడు ఏ చైల్డ్ని చైల్డ్గానే చూడాలి, అందమైన పిల్లవాళ్ళగా చూడడం నేర్చుకోవాలి. అంతేకాదు పిల్లల్లో అల్లరి ఉన్నప్పుడు ఇంకా దిగి మాట్లాడాలి. అన్నిటికన్నా ఇంకా ముఖ్యం చెప్తాను చూడండి, టీచర్స్ని పేరెంట్స్ అని ఎందుకన్నానో ఈ మాట, ఈ ఉదంతం మీకు తెలిస్తే మీరు డెఫినెట్గా టీచర్స్ అందరూ దే బికమ్ పేరెంట్స్, అందులో డౌట్ లేదు. ఒకసారి ఒక సండే చర్చిలో ఒక ఫాదర్ సండే మార్నింగ్ మాట్లాడుతున్నాడు, ప్రేమ గురించి మాట్లాడుతూ మీ అందరికీ ఒక మాట చెప్తాను ఈరోజు అంటాడు. సో చర్చ్ అంతా ఫుల్గా ఉంది, అందరూ వింటూ చెప్తాను వినండి. ఒకానొక స్కూల్లో ఒక టీచర్ గారు ఒక అబ్బాయిని చూస్తాడు. ఆ అబ్బాయి చింపిరి జుట్టుతో చాలా మకిలి పట్టినటువంటి మలినమైన బట్టలతో వస్తున్నాడు. టీచర్ గారు చూస్తారు వాడిని. చూసి ఆ టీచర్ రమ్మనమంటాడు ఆ అబ్బాయిని. ఎరా నాన్న ఇలా ఉన్నావంటే, స్కూల్లో మిగతా పిల్లలందరూ అంటారు వాడికి తల్లి లేదు సార్, వాళ్ళ నాన్న తాగుబోతూ, వాడు ఇట్టాగే ఉంటాడు సార్ అన్నారు అందరూ. వాడిని దగ్గర తీసుకొని టీచర్ అంటాడు, నేను నీకు రేపు కొత్త బట్టల జత ఇస్తానురా నాన్న, చక్కగా హాయిగా స్నానం చేసి బట్టలు వేసుకొని రా స్కూల్కి అంటాడు. ఫ్రెండ్స్ అందరూ పెద్దగా అంటారు క్లాస్లో, సార్ మీరు బట్టలు ఇవ్వకండి సార్, వాడు అమ్ముకొని తాగుతాడు, వాడు కూడా తాగుతాడు సార్ అన్నాడు. వాడు ఉన్నది 7th స్టాండర్డ్, 7th or 8th స్టాండర్డ్. ఆహా, మర్నాడు జత ఇస్తాడు. ఆ మర్నాడు ఆ కుర్రవాడు అలాగే మకిలి బట్టలతో వస్తాడు. 3వ రోజు మళ్ళా కొత్త బట్టలు, 4వ రోజు కొత్త బట్టలు, మళ్ళా అలాగే వస్తాడు. మీరు రికార్డెడ్ ఎవిడెన్స్ 13 జతల బట్టలు ఇస్తా అండి ఆ టీచర్ గారు. ఇది చెప్తుంటే ఆ చర్చిలో వాళ్ళు అన్నారు, ఆ టీచరు మూర్ఖుడు, అర్థం కావట్లేదు, ఆ కుర్రవాడికి అలవాట్లు అలా పాడైపోయాయని. మీరంత తొందరపడకండి, నేను ఇంకా స్టోరీ కంప్లీట్ చేయలేదన్నాడు ఆ ఫాదర్. చెప్పండి సార్ అన్నాడు. ఏం జరిగిందంటే 13వ జత ఇచ్చినప్పుడు ఆ కుర్రవాడు పైకొచ్చి ఒక్కసారి ఈ మాస్టర్ కాళ్ళు పట్టుకుంటాడు. మాస్టారు మీకు నా మీద ఎందుకు సార్ అంత ప్రేమ అని. 13 జతలు ఎందుకు ఇచ్చారు సార్, నా మీద మీకు ఎందుకు ప్రేమ అని. ఒక్కసారి ఆ కుర్రవాడిని పైకి లేపి ఆ టీచర్ అంటాడు, నీ మీద ప్రేమ లేకపోతే నాకెవరి మీద ఉంటుందిరా, నువ్వు పైకి వస్తే నాకు చాలురా అంటాడు. ఆ రోజు నుంచి ఎలా ఉన్నాడో ఆ పిల్లవాడు అంటే చర్చ్ అంతా ఒక్కసారి నిశ్శబ్దంగా వింటోంది. ఆ పిల్లవాడు ఎంత పెద్దవాడు అయ్యాడు అంటే, మీ ముందు నుంచున్న ఫాదర్ని నేనే ఆ పిల్లవాడిని అంటాడు. దయచేసి ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి, ప్రేమను మించిన ఆయుధం లేదు. భార్యాభర్తలైన, తల్లిదండ్రులైన, బిడ్డలైనా, ఎవరైనా సరే ప్రేమను మించిన ఆయుధం లేదు. కానీ మనం అదే మర్చిపోతున్నాం. టీచర్స్ కూడా అంతే. ట్రై టు సీ ఎ నోబెల్ లారెట్ ఇన్ యువర్ చిల్డ్రన్. ఒక డాక్టర్ని చూడండి, ఒక ఇంజనీర్ని చూడండి, ఒక పోయెట్ని చూడండి, ఒక పెయింటర్ని చూడండి. ఆ పిల్లల్లో అంతమందిని చూడాలి టీచర్స్. ఆఖరిగా, ఇంకెక్కువ కాలాతీతం తీసుకోను, ఆఖరిగా ఒక్క మాట మాత్రం చెప్తాను. ఇంటికి పిల్లవాడు వచ్చిన తరువాత మీరు ఎంతవరకు వాడిని అబ్జర్వ్ చేస్తారు చెప్పండి. అబ్జర్వ్ చేస్తారు అంటే వాడి మాట ఎలా ఉంది, వాడి నడత ఎలా ఉంది, వాడు వాడేటువంటి భాష ఎలా ఉంది, ఇవన్నీ ఎవరన్నా తల్లిదండ్రులు చూస్తారా? ఏదో స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఫస్ట్ గ్రేడ్ అయిపోయింది, సెకండ్ అయింది, థర్డ్ అయింది, 10th అయింది, అలా గ్రేడ్లు అంతేకాని వాడు నిజంగా ఎదుగుతున్నాడా అని ఎప్పుడన్నా చూస్తున్నారా మీరు? నిజంగా ఎదగడం అంటే ఏమిటో కాదండి, వాడు మాట్లాడే భాష ఎలా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇప్పుడే చెప్పాను జగన్మోహన్ గారికి, వారికి ఉగాండాలో ఒక స్కూల్ ఉందండి. దట్ వాజ్ adjudged by United Nations as the best school of the world. యునైటెడ్ నేషన్స్ ఉగాండాలో. ఏమిటో తెలుసండి ఆ స్కూలు? దాని గురించి చాలా చెప్పచ్చు, కాలాతీతం నేను చెప్పను, ఒక్కటే మాట చెప్తాను అందులో. ఆ టీచర్స్, స్టూడెంట్స్
ఆ స్టూడెంట్స్ ఎవరనుకుంటున్నారు? చాలా పేదవాళ్ళ ఇళ్ళల్లోంచి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొచ్చి టీచ్ చేసే స్కూల్ అండి అది. చాలా పేదవాళ్ళని తీసుకెళ్తారు వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళకి టీచ్ చేస్తారు వాళ్ళందరికీ. ఆ స్కూల్లో జరిగిన విషయం చూడండి. ఆ తల్లిదండ్రులందరూ చిన్న చిన్న పూరి గుడిసెల్లో ఉండే పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్నారు, వీళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు. ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక పిల్లవాడు తాను ఇంటికి వెళ్ళేటప్పటికీ అమ్మా నాన్న పోట్లాడుకుంటూ ఉన్నారు. 6 గంటలకి సాయంకాలం పోట్లాడుకుంటున్నారు. ఎటువంటి అసభ్యమైన మాటలతో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారో చెప్పలేం. జరిగిన విశేషం ఏమిటంటే, ఆ పిల్లవాడు, ఈ స్కూల్లో చదివిన పిల్లవాడు ఒక్కసారి అమ్మా నాన్న కాళ్ళు పట్టుకొని, అమ్మా ఇలా మాట్లాడకూడదమ్మా అన్నాడు. నాన్నగారు ఇలాంటి భాష మాట్లాడకూడదండి. తల్లిదండ్రులను దిద్దుతారు పిల్లలు. ఆ తల్లిదండ్రుల్ని దిద్దేంత శక్తి ఇవ్వవలసింది టీచర్స్. చివరికి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వస్తారు స్కూల్కి. మాకు ఆ టీచర్ని చూడాలంది, మా పిల్లవాడిని ఈ విధంగా చక్కగా మంచిగా తయారు చేసిన టీచర్ని చూడాలని. ఆ టీచర్ ఏమన్నా అంటే, వాడు నిజంగా మంచివాడే సార్, మేమేదో కాస్త వాడిని మామూలు చేశాం, కానీ అసలు మంచి కాకపోతే మేమేం చేయగలం, వాడు నిజంగా మంచివాడండి. టీచర్ యొక్క అభిప్రాయం వినండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, టీచర్స్కి అందరికీ, టీచర్స్ మామూలు వాళ్ళు కాదండి, వాళ్ళు శిల్పులు. దే ఆర్ ఆల్ స్కల్ప్టర్స్. స్కల్ప్టర్స్ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, టీచర్స్ అందరూ వింటున్నారని నేను అనుకుంటున్నాను. స్కల్ప్టర్స్ అని, శిల్పులని ఎందుకు వాడుతున్నానంటే, ఒకానొక సందర్భంలో ఒక మహా అద్భుతమైన శిల్పి ఒక రాతిలో కృష్ణ విగ్రహాన్ని చెక్కుతూ ఉన్నాడు. స్కెచ్ ఎదురుగా ఉంది, చెక్కుతూ ఉన్నాడు. చక్కగా కృష్ణ విగ్రహం లోపల నుంచి వస్తోంది. ఒక పర్యాటకుడు అటు పక్క వెళుతూ, ఏమి అద్భుతమైన శిల్పం నువ్వు, నేను కృష్ణుడిని చూడలేదు, కానీ నీ శిల్పంలో నా కృష్ణుడు కనిపిస్తున్నాడు, అంత అందంగా తయారు చేసావు కృష్ణ శిల్పాన్ని, నువ్వు అద్భుతమైన శిల్పి. ఆ శిల్పి ఏమంటాడో తెలుసా అండి? నేను అద్భుతమైన శిల్పిని కానే కాదు అంటాడు. అయ్యో, ఇంత చక్కటి శిల్పాన్ని చిక్కు నువ్వు కాదంటావా? ఎంత మాట అండి! కాదు, నేను అద్భుతమైన శిల్పిని కాదు. కృష్ణుడు ముందే ఉన్నాడు ఆ రాయిలో, నేను అనవసరమైన ముక్కల్ని మాత్రమే తీసేశాను. నేను అనవసరమైన ముక్కల్ని మాత్రమే తీసేశాను. టీచర్స్ అనవసరమైన ముక్కల్ని చూడాలి పిల్లల్లో. ప్రతి పిల్లవాళ్ళు అబద్ధం ఆడటం, ప్రతి పిల్లవాళ్ళు ఏదో విధంగా లేజినెస్ ఉండటం, ప్రతి పిల్లవాళ్ళు ఏదో ఒక విధమైనటువంటి ఇది జరగటం కాలాతీతం అవుతుంది. కాబట్టి నేను ఎక్కువ చెప్పను, ఒక్కడి మాత్రం చెప్పగలను. ఒక పిల్లవాడు సరిగా లేకపోతే ఇద్దరు సమాజానికి హాని చేసినట్టు లెక్క. కన్న తల్లిదండ్రులు, వాళ్ళని పెంచిన విద్యాబుద్ధులు చెప్పిన టీచర్స్, వీళ్ళిద్దరి బాధ్యతే కనుక వాళ్ళు తీసుకుంటే ప్రపంచమంతా మహత్తరమైన అక్షర పరబ్రహ్మను చూస్తారు. మీరందరూ ఈ పేషెంట్గా విన్నందుకు నమస్కారం. Thank you, sir. Kindly take your seat. Sir, your tips for parents and teachers are really appreciable. In today's world, children really miss their parents. Your inspirational words shall surely enlighten them to be more responsible.